హలో అండి. వచ్చారా? నమస్కారం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్‌తో పకోడీ అండి. చాలా చాలా టేస్టీగా చాలా బావుంటుందండి. ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో రెడీ చేసుకునే టేస్టీ స్నాక్ అండి స్వీట్ కార్న్ పకోడా. బయట చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇది వేసి మనం పెడితే ఇంట్లో వాళ్ళందరూ వావ్ అనక మానరండి. చూడండి, నేనైతే 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎట్లా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మనం ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి చాకుతో. స్వీట్ కార్న్ అనేది మనం ఇలా కట్ చేసుకుంటే ఆయిల్‌లో వేసినప్పుడు పేలకుండా ఉంటుందండి. లేదంటే డైరెక్ట్‌గా మనం వలిచి వేసుకుంటే ఆయిల్‌లో వేసినప్పుడు పేలి మీదైతే పడుతుందండి. చాలా డేంజర్ అండి అట్లాగా. అందుకని నేను ఇట్లా వీడియోలో చూపించినట్టుగా ఇట్లా కట్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఆల్రెడీ వలిసేసినవి ఉంటే మిక్సీ అయితే వేసుకొని కచ్చాపిచ్చిగా మిక్సీ పట్టుకొని మీరైతే పకోడీ చేసుకోవచ్చండి. డైరెక్ట్‌గా మట్టుకు ఆయిల్‌లో వేయొద్దు, పేలుతుందండి డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేస్తే. నేను ఇట్లా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. మొత్తం 2 స్వీట్ కార్న్‌లు అయితే తీసుకున్నాను. నీట్‌గా కట్ చేసేసాను. తర్వాత ఒక బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నాను. మొత్తం 1 కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి. చూడండి, శనగపిండి అయితే వేసాను. తర్వాత ఒక 2 స్పూన్లు వచ్చేసి కార్న్‌ఫ్లోర్ అండి. కార్న్‌ఫ్లోర్ తెలుసు కదా అందరికీ. కార్న్‌ఫ్లోర్ వచ్చేసి 2 స్పూన్లు అయితే వేస్తున్నానండి. క్రిస్పీగా రావడం కోసం మనం ఇందులో కార్న్‌ఫ్లోర్ అయితే వేస్తున్నాము. మీకు ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి కూడా 2 స్పూన్లు అయితే వేసుకోవచ్చండి. ఇక ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాను. తర్వాత గరం మసాలా కూడా కొంచెం అయితే వేసుకుందామండి. కారం అయితే కొంచెం వేసాను, గరం మసాలా కొంచెం వేసాను. మొత్తం అయితే బాగా మిక్స్ అయితే చేసుకోండి. ఫస్టే వాటర్ అయితే వేసేయొద్దు, ఎందుకంటే స్వీట్ కార్న్‌లో అయితే వాటర్ ఉంటాయి. ఆ వాటర్తోనే మనకి కలిసిపోతుంది. లేదు కొంచెం వాటర్ కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా చక్కగా కలుపుకోవాలండి. నీట్గా మనం చూస్తున్నారు కదా, మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక హాఫ్ స్పూను సోడా ఉప్పు అయితే వేస్తున్నానండి. ఎక్కువ పట్టదు, ఒక హాఫ్ స్పూన్ అనమాట. చిన్న స్పూన్తో హాఫ్ స్పూను వేసి బాగా అయితే మిక్స్ చేసేయండి. ఇది మిక్సింగ్ చేసిన తర్వాత నిలవైతే ఉంచకూడదండి. వెంటనే మనం పకోడీ అయితే వేసేయాలి. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలండి. మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ముందే, అది కొంచెం కొంచెంగా ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా పకోడీలాగా వేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. బయట చల్లగా కూల్గా వాన పడుతున్నప్పుడు మనం వేడి వేడిగా ఇది వేసి పెడితే అందరికీ నచ్చుతుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. వేయగానే ఫస్టే కదిపేయొద్దండి. ఒక 2 మినిట్స్ అవి వేగిన తర్వాత ఒక్కసారి కదుపుకోండి. ఇట్లా కలుపుకోండి వీడియోలో చూస్తున్నట్టుగా. చాలా టేస్టీగా ఉంటాయండి. నెంబర్ 1 అనమాట టేస్టీ స్నాక్స్ అనమాట. చాలా క్విక్గా 5 మినిట్స్లోనే రెడీ అయితే అయిపోతాయండి మనకి. చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్ రాగానే మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోవడమే. వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇక ఇప్పుడు మిగిలిన పిండి కూడా ఉంది కదా, అది కూడా మనం పకోడీలాగా అయితే వేసేసుకుందాము. మొత్తం నేను కలిపిన పిండికి నాకు 2 టైమ్స్కి వచ్చాయండి. 2 వాయలుగా వేసాను. ఇట్లా మొత్తం వేసేసుకోండి. నేను చెప్పాను కదా, స్వీట్ కార్న్ డైరెక్ట్గా అయితే ఆయిల్లో వేయొద్దండి, చాలా డేంజరు, పేలుతుంది. అందుకని మీరు నేను చెప్పినట్టుగా కట్ చేసి అయితే వేసుకుంటే ఏం కాదండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. లేదు మీకు వలసినవి ఉంటే మీ దగ్గర అవి మీరు మిక్సీ అయితే పట్టుకొని ఇట్లా పిండిలో కలుపుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా అయితే ఆయిల్లో స్వీట్ కార్న్ అయితే వేయొద్దండి డీప్ ఫ్రై చేయడానికి. పేలి మన మొహం మీద అయితే పడుతూ ఉంటాయి, చాలా డేంజర్. అట్లాగా రెడీ అయితే అయిపోయినాయండి మొత్తం. చాలామంది అయితే అడుగుతున్నారు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు అని. నేనైతే ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేస్తానండి. అస్సలు ఆయిల్ పీల్చదు, చాలా బాగుంటుందండి. స్నాక్ అయితే మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక టేస్టీ పకోడీ అయితే రెడీ అయిపోయాయండి. ఇట్స్ సైడ్ డన్. చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. ఎమ్మీ స్వీట్ కార్న్తో పకోడీ అండి. చాలా సింపుల్గా అనిపించింది కదా, చాలా త్వరగా అయితే వేసేసుకోవచ్చు. ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఎంతో ఈజీ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎమ్మీ స్వీట్ కార్న్ పకోడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. చాలా క్రిస్పీగా ఎమ్మీగా అయితే ఉంటాయండి, చాలా బాగుంటాయి.
చూస్తున్నారు కదా, ఎమ్మి ఎమ్మి స్వీట్ కార్న్ పకోడా. మా పిల్లలకి అయితే బాగా నచ్చాయండి ఇవి. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. స్వీట్ కార్న్ కొంచెం లోపల స్వీట్గా మనం కారం, ఉప్పు, గరం మసాలా వేసాం కదా, కొంచెం కారం కారంగా చాలా క్రిస్పీగా చాలా అయితే బాగుంటాయండి. వెరీ వెరీ టేస్టీ అండి స్వీట్ కార్న్ పకోడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.